నమస్తే. చరిత్రలో ఈరోజు ఉధమ్ సింగ్ గారు 26 డిసెంబర్ 1819లో పంజాబ్లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రిని కోల్పోయిన ఉధమ్ సింగ్ గారు అనాథాశ్రమంలో పెరిగారు. చిన్న వయస్సులోనే దేశభక్తిని అలవర్చుకున్నారు. 1919లో అమృత్సర్లో జలియన్ వాలా బాగ్లో బ్రిటిష్ అధికారుల కాల్పుల్లో వేల మంది అమాయకులు చనిపోయారు. ఈ ఘటన సమయంలో ఉధమ్ సింగ్ గారు అక్కడే ఉన్నారు. ఆయనకప్పుడు 13 సంవత్సరాలు. ఆ ఘాతుకాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ సంఘటన వల్ల ఆయనలో పగ, దేశభక్తి పెరిగి యోధుడిగా మారిపోయారు. జలియన్ వాలా బాగ్ హత్యాకాండకు ముఖ్య బాధ్యుడు మైఖేల్ ఓడ్వర్. ఉధమ్ సింగ్ ఇతన్ని హత్య చేయాలని నిర్ణయించుకొని చాలా సంవత్సరాల పాటు వెయిట్ చేసి ప్లాన్ వేశాడు. 13 మార్చి 1940లో లండన్లోని కాక్స్టన్ హాల్ అనే స్థలంలో జరిగిన ఒక సభలో ఉధమ్ సింగ్ తనతో పాటు తీసుకెళ్లిన రివాల్వర్తో మైఖేల్ని కాల్చి చంపారు. అరెస్ట్ అయిన తర్వాత ఉధమ్ సింగ్ కోర్టులో గర్వంగా తన చర్యను సమర్థించుకున్నారు. బ్రిటిష్ కోర్టు ఆయనకి జూన్ 13, 1940న ఉరిశిక్ష విధించింది. జూలై 31, 1940 లండన్లోని పెంటన్ విలేజ్ జైల్లో ఉరిశిక్ష అమలు చేశారు. ఆయనను షాహిద్ ఉధమ్ సింగ్ అని కూడా అంటారు. ఇండియా 1974లో ఆయన అంతిమ అవశేషాలను బ్రిటన్ నుంచి తీసుకువచ్చి ఘనంగా అంత్యక్రియలు జరిపారు.